హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే హెలికల్ గేర్ ప్రాబ్లం అయితే చేద్దామండి. లాస్ట్ వీడియోలో డిజైన్ ప్రొసీజర్ అనేది తెలుసుకున్నాం కదా, ఇక్కడ మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే డిజైన్ ఏ పేర్ ఆఫ్ హెలికల్ గేర్ టు ట్రాన్స్మిట్ 10 kilowatts at 1000 rpm of the piston reduction ratio is 5. సో చాలా సింపుల్గా 2 లైన్స్లో అయితే ఇచ్చేసాడు ఇక్కడ. కానీ డిజైన్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనం ప్రొసీజర్లో ఏవైతే నేర్చుకున్నామో అదే ప్రొసీజర్లో మనం ఇప్పుడు ప్రాబ్లం అయితే చేయాలి. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయటం వల్ల లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు నేను ఇలా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అంటే నాట్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారనమాట. సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళు 10% ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 90% ఉన్నారు. అందుకని చెప్పేసి ఓకేనా. సో ప్రాబ్లం అయితే స్టార్ట్ చేస్తాం. హెలికల్ గేర్ కాబట్టి ఇచ్చిన డేటాని మనం ఒకసారి రాసుకుందాం. ఏమిచ్చాడు? పవర్ ఇచ్చాడు. అండ్ స్పీడ్ అండ్ రిడక్షన్ రేషియో. ఏ రేషియో ఇచ్చినా కూడా నేను ఏమని చెప్పానండి? ఐ అనుకోవాలి. I = 5. ఇప్పుడు మొత్తం కూడా మనం డిజైన్ చేసుకోవాలి. సో డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను? సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్. సో సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ దేనికండి? పినియన్కి, అలాగే గేర్ వీల్కి. ఓకే, నేను ఇక్కడ సేమ్ మనం 28.13, ఎందుకంటే ఇక్కడ మనకి లైఫ్ కానీ ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ అజ్యూమ్ చేసుకోవడమే మనం. సో అజ్యూమ్ చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 28.13లో నేను 40 Ni 2 Cr 1 M028ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే దీన్ని మన ఈ టైప్ ఆఫ్ స్టీల్ని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. రెండిటికి అంటే పినియన్కి వీల్కి ఒకే మెటీరియల్ని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. దాని నుంచి మనకి సిగ్మా బి సిగ్మా సి అన్నది నేను తీసుకుంటున్నాను. ఓకేనా. సో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలండి. కంపల్సరీ ప్రతి పాయింట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. Assume that pinion and gear wheel material is 40 Mi2 Cr 1 M028, so that sigma B = 4000 kgf per centimeter square. సేమ్ అలాగే సిగ్మా సి 11,000 kgf సిగ్మా స్క్వేర్. ఓకే, సారీ సెంటీమీటర్ స్క్వేర్. సో మనం ఇలా అజ్యూమ్ అన్నది చేసేసుకున్నాం. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఈ మెటీరియల్ అనుకున్నాను, దానికి సంబంధించి సిగ్మా బి అండ్ సిగ్మా సి అన్నది తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? సెలెక్షన్ ఆఫ్ సెంటర్ డిస్టెన్స్
center distance between pinion and gear wheel. సో దీనికి ఫార్ములా అనేది చూద్దాం. సో పేజ్ నెంబర్ 28. సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పినియన్ అండ్ గేర్. ఈ ఫార్ములా అన్నది నోట్ చేసుకోవాలి. సో నోట్ చేసుకుంటున్నాను నేను. I plus or minus 1 cube root 0.7 divided by sigma c square into E mt by I psi. ఓకేనండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి I అంటే 5 అని తెలుసు. సో ఇక్కడ మనకి గేర్ అన్నది ఎక్స్టర్నల్గానే ఉంటుంది కాబట్టి A 5 plus 1 3 cube root of 0.7 by sigma c అంటే ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 11,000 స్క్వేర్. సో ఇక్కడ E మనకి ఇక్కడ E అంటే ఆల్రెడీ మనకి తెలియాలి కదా. యంగ్ మాడ్యులస్ అంటే యంగ్ మాడ్యులస్కి మనకి సేమ్ మెటీరియలే తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత వస్తుందంటే యంగ్ మాడ్యులస్ ఫర్ స్టీల్కి 2 × 10⁻⁻E ఈక్వల్ టు 2.15 × 10⁻⁶. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి కావాల్సింది ఏంటి? I తెలుసు, MT తెలీదు, నెక్స్ట్ సై కూడా తెలీదు. సో ఇప్పుడు MTని సైని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో MTకి ఫార్ములా ఏంటండి? MT ఇంటూ KDK. ఓకే. ఈ ఫార్ములా మనకి 28.15 పేజ్లో ఉంటుంది. ఓకే. MT ఈక్వల్ టు MT KDK. సో మళ్ళీ మనకి MT అంటే మనకి ఫార్ములా ఏంటి? 97420 కిలోవాట్స్ బై N కదా. సో మళ్ళీ మనం ఇక్కడ MTని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 97420 కిలోవాట్స్ బై N అంటే 97420 కిలోవాట్స్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 10 అండ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 1000. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇంటూ K అంటే మనకి 1.3 కదా. మనకి ఆన్సర్ 1266.46 అన్నది వచ్చింది. ఓకే. సో మనకి MT అనేది ఇలా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూస్ని నేను ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. I వాల్యూ ఓకే మనకు తెలిసింది. సై వాల్యూ అన్నది మళ్ళీ మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి. సై వాల్యూ అన్నది పేజ్ నెంబర్ 28.17లో ఈ కింద టేబుల్లో సై ఈక్వల్ B/A ఉంది కదా. నేను ఇక్కడ మీడియం స్పీడ్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా. మీడియం స్పీడ్ని అజ్యూమ్ చేసుకుంటే మనకి వాల్యూ ఎంత అండి? 0.6. ఇక్కడ మనం రాయాలి సై ఈక్వల్ టు 0.6. వై? బికాస్ అజ్యూమ్డ్ మీడియం స్పీడ్.
మీడియం స్పీడ్ అని మెన్షన్ చేయాలి. యాక్చువల్లీ ఇదంతా చేసిన తర్వాత ఇది రాయాలి, బట్ నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడే చేసేస్తున్నాను. సో 2.15 ఇంటూ 10⁶ ఇంటూ ఇక్కడ 1.13 అంటే ఇక్కడ డైరెక్ట్ కేడీకే తీసుకున్నాను, అందుకని ఇక్కడ 1.3 వేస్తాను ఇంక నెక్స్ట్ స్టెప్ చేయకుండా. ఓకే, 1266.46 డివైడెడ్ బై 5 ఇంటూ 0.6. సో క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా చేయాలండి. బ్రాకెట్స్ ఎన్ని ఓపెన్ చేస్తున్నాం? సో నాకు ఆన్సర్ 9.2595 అన్నది వచ్చింది. ఇక్కడ మనకి దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనా, 5 + 1 అంటే 6ని కూడా నేను ఇక్కడ మల్టిప్లై చేశాను. సో మల్టిప్లై చేస్తే మనకి ఏ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 9.2595 సెంటీమీటర్స్ అన్నది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి? మార్జిలే అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో థర్డ్ స్టెప్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మినిమం మార్జిలే అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మినిమం మార్జిలే కూడా మనకి ఎక్కడ ఉంటుంది? 28.14లో మార్జిలేలో ఉంటుంది. ఇది కూడా mn = 1.15 cos b. ఇది మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, నేను నోట్ చేస్తున్నాను. (1.15 cos beta) and cube root over mt and yv sigma b psi m z1. సో ఇది ఫార్ములా. మనకి బీటా అంటే హెలిక్స్ యాంగిల్ కదా, సో హెలిక్స్ యాంగిల్ని నేను ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే బీటా = 15 degreesగా అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ ఎంటీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ వైవి అంటే ఫార్మ్ ఫ్యాక్టర్. సో ఆల్రెడీ సైఎంని మనం ఎలా తీసుకుంటామని చెప్పానండి? పేజ్ నెంబర్ 28.18లో చూసుకుంటే సైఎం అన్నది 10గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో సైఎం అన్నది నేను 10గా తీసుకున్నాను. ఇప్పుడు Z1 అన్నది కావాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, Z2 = ఇలా అయినా చేయొచ్చు, లేదు అంటే ఆల్రెడీ ఇక్కడ నేను Z1ని 20గా అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, Z1ని 20గా అజ్యూమ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ విజువల్ నెంబర్ ఆఫ్ టీత్స్ ఉన్నాయి కదా, ZV1 అన్నది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఈ ఫార్ములా అన్నది నోట్ చేసుకోవాలి మనం. ఓకేనా, సో ZV1 = Z1/cos³ బీటా. సో ఆల్రెడీ నేను Z1 అంటే 20 అనుకున్నాను. నెక్స్ట్ cos³ 15.
సో 22.192 అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా పేజ్ నెంబర్ 19 అన్నది. సో ఫామ్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి అంటే మనకి ఎంత వచ్చింది, 22 వచ్చింది. అంటే 22.19 కాబట్టి మనం 22.3గా అనుకున్నా. నేను డైరెక్ట్ ఇంకా 24 తీసేసుకుంటున్నాను. సో 24 అంటే మనకి ఎంత అండి, 0.414 జెడ్వి అన్నది. ఓకేనా. సో జెడ్వి అన్నది నేను 24గా కన్సిడర్ చేసుకుంటున్నాను. అలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకి ఇంకా జస్ట్ 3 పాయింట్లోనే ఉంది, 5 పాయింట్ దాటలేదు కదా అనుకుంటే కనుక డైరెక్ట్ 22 కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ లేకుండా 22నే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ డెసిమల్స్ అనేవి 5 అనేది క్రాస్ అవ్వలేదు కాబట్టి. ఓకే, దాని మనకి అప్పుడు వైవి వాల్యూ ఏమవుతుందండి, మనకి 22 దగ్గర 0.402 అన్నది అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ తెలిసాయి కాబట్టి ఎంఎన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంటీ మనకి ఎంత వచ్చింది, ఎంటీ 1266.46 డివైడెడ్ బై వైబీ అంటే 0.402 ఇంటూ సిగ్మా బి అంటే 4000 ఇంటూ 10 Z1 అంటే 20. సో ఇప్పుడు దీన్ని మనం చేద్దాం. 1042 ఇంటూ 4000 ఇంటూ 10 ఇంటూ 20. So 1266.46 divided by answer cube root answer into 1.15 cos 15 bracket close. మనకి ఎంత వచ్చిందండి, 0.1754 సెంటీమీటర్స్ అన్నది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం చెక్ చేసుకోవాలి. ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మనకి పేజ్ నెంబర్ 28.20 మనకి ఎంత వచ్చిందండి, 0.17 అంటే 1.175 కదా, చూడండి సెంటీమీటర్స్లో ఎంఎంలోకి మారిస్తే 1.75 కాబట్టి మనకి ఎంత ప్రిఫర్ చేసుకోవాలి, 2 అన్నమాట. అంటే 2 mm. అంటే దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఎలాగండి, ఎంఎన్ ఈక్వల్ టు మనకి 0.2 సెంటీమీటర్స్గా తీసుకోవాలి. అంటే స్టాండర్డ్ వాల్యూ అంటే 2 mm అన్నమాట మనకి. ఓకేనా. సో ఇలా మనం చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, సో కరెక్టెడ్ సెంటర్ డిస్టెన్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెక్టెడ్ సెంటర్ డిస్టెన్స్ అంటే 28.27 పేజ్ నెంబర్. సో సెంటర్ డిస్టెన్స్, సో ఏ ఈక్వల్ టు ఎంఎన్ కాస్ బీటా Z1 ప్లస్ Z2 బై 2. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ ఈక్వల్ టు ఎంఎన్ బై కాస్ బీటా Z1 ప్లస్ Z2 బై 2. సో ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనకి ఎంఎన్ ఆల్రెడీ మనం ఇక్కడ
క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ Z1 Z2లు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో Z1 Z2లు అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ టీత్స్ సేమ్ 28.27 నెంబర్ ఆఫ్ టీత్స్ దగ్గర Z1 అనేది ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఆ వాల్యూలో వేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో Z1 ఈక్వల్ టు 2a cos beta by mn I plus 1. ఓకే, 2 ఇంటూ ఏ మనకి ఎంత వచ్చిందండి, మనకి ఫస్ట్ది 9.2 కదా. సో 9.2595 cos 15 బై mn అంటే మనకి 0.2 ఇంటూ 5 ప్లస్ 1, 2 ఇంటూ 9.2595 ఇంటూ cos 15 డివైడెడ్ బై 6 ఇంటూ 0.2 మనకి ఎంత వచ్చింది, 14.9 వచ్చింది. అంటే 14.9 అంటే మనకి నియర్ టు 15. బట్ కానీ మనకి ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏవి ఉండవు కాబట్టి మనం ఇక్కడ 16గానే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి Z1 అన్నది ఎంత వచ్చిందండి, 16. ఇక్కడ మీరు 16 అయినా తీసుకోవచ్చు, 15 అయినా తీసుకోవచ్చు అండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. 16 అయినా తీసుకోవచ్చు, 15 అయినా తీసుకోవచ్చు. కాకపోతే 15 తీసుకుంటే ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ మనకి Z2 కావాలి కాబట్టి I ఇంటూ Z1. సో I అంటే మనకి 5 ఇంటూ Z1 అంటే 16. సో 80 అన్నది వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా నేను ఇందులో వేస్తున్నాను. సో mn అంటే మనకి 0.2 బై cos 15 ఇంటూ Z1 16 ప్లస్ 80 బై 2 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో నాకు 9.938 అన్నది వచ్చింది. ఓకే, ఏ అన్నది మనకి ఎలా వస్తుంది, సెంటీమీటర్స్లోనే వస్తుంది. సో ఇక్కడ నాకు 9 అన్నది ఎంత వచ్చింది, 9.2 అన్నది వచ్చింది. రాయకుండా రాసేస్తున్నాను. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ అండి, దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్ అన్నది మనకి జలాలుద్దీన్ డేటా బుక్లో 28.14లో ఉంది. సో నేను ఆల్రెడీ నోట్ చేస్తాను. మనకి ఇక్కడ అన్ని వాల్యూస్ తెలుసు, ఏ వాల్యూ, ఐ వాల్యూ, ఈ వాల్యూ, ఎంటీ అండ్ బి వాల్యూ అన్నది మనకి తెలీదు. ఈ బి వాల్యూ అన్నది ఎలా వస్తుంది అంటే మనకి సై ఈక్వల్ టు బి బై ఏ కదా. ఓకేనా, సై ఈక్వల్ టు బి బై ఏ. మనకి ఇప్పుడు బి కావాలి అంటే ఏమవుతుంది, బి ఈక్వల్ టు సై ఇంటూ ఏ. సో నేను సై అంటే 10 అనుకున్నాను, ఏ అంటే ఎంత వచ్చింది మనకి, కరెక్టెడ్ సెంటర్ ఎంత వచ్చిందో అది వేసుకోవాలంటే 9.9 వచ్చింది. సై వాల్యూ 0.6 అండి, 0.6 ఇంటూ 9.9. ఎందుకంటే అది 10 అన్నది ఏంటంటే సై ఎం వాల్యూ, 0.6 ఇంటూ 9.9. సో ఎంత వచ్చింది, 5.94 అన్నది వచ్చింది. సో రిమైనింగ్ ఆన్సర్స్ అన్నీ తెలుసు కాబట్టి నేను సిగ్మా సి ఈక్వల్ టు 0.7, ఐ అంటే 5 ప్లస్ 1 బై ఏ అంటే 9.9 ఎంత వచ్చింది, 9.938 రూట్ ఓవర్
5 plus 1, 5 into 5.94, E అంటే 2.15 into 10 to the power of 6, and MT 1266.46. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. Six divided by 5 into 5.94. Put our answer into 6 divided by 9.938 into 0.7. సో క్యాలిక్యులేట్ చేస్తే నాకు 9912.03 అన్నది వచ్చింది. సో మనకి కండిషన్ ఏంటి అవ్వాలి, సిగ్మా సి లెస్ దాన్ డిజైన్ సిగ్మా సి. నాకు ఎంత వచ్చింది, ఇది 9912.03 లెస్ దాన్ సిగ్మా సి అంటే డిజైన్ సిగ్మా సి నేను ఎంత అజ్యూమ్ చేసుకున్నాను, 11,000. సో మనకి డిజైన్ అన్నది సేఫ్ అని చెప్పి మనం ఇక్కడ రాసుకోవాలి. ద డిజైన్ ఈజ్ సేఫ్. ఓకే, లేదు ఇంతకుముందు నేను ప్రొసీజర్లో చెప్పాను సేఫ్ అని రాస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, బెండింగ్ స్ట్రెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో బెండింగ్ స్ట్రెస్ అనేది ఫార్ములా సిగ్మా బి ఈక్వల్ టు 0.7 I plus or 1 A P MN YV MT. సో ఇక్కడ మనకి ఏ తెలుసు బట్ బి అన్నది తెలీదు. బి అన్నది మనకి తెలియాలి అంటే సై ఎమ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా బి బై ఎమ్. ఓకే, బి ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 0.2 into 10 అంటే మనకి 2 సెంటీమీటర్స్ అన్నది వస్తుంది. సో దీని నుంచి సైఎంలో నుంచి బీ చేస్తే మనకి 2 అన్నది వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బీ చేస్తే మనకి 5.94 అన్నది వచ్చింది. సో ఈ రెండిట్లో మనకి ఏం చేయాలి, మ్యాక్సిమం అన్నది తీసుకోవాలి కాబట్టి 5.94 మనం తీసుకుంటాం. మనకి ఇక్కడ ఫేస్ విడ్త్ కూడా 5th పాయింట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో ఫేస్ విడ్త్ నేను ఇక్కడ అంటే ఫార్ములా వైజ్ వెళ్ళిపోయాను. సో ఫేస్ విడ్త్ అన్నది మనం సై ఈక్వల్ టు బి బై ఏ అలాగే సై ఎమ్ ఈక్వల్ టు బి బై ఎమ్ అన్నది చేస్తాం కదా. సో బి అన్నది మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం వాల్యూ అన్నది దేనికైతే వస్తుందో అది కదా తీసుకోవాలి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ అన్నది 5.94 అనేది వచ్చింది కదా. సో నేను దాన్నే కన్సిడర్ చేసుకుంటున్నాను. 0.7 5 plus 1 ఏ అంటే 9.9 అండ్ బి అంటే 5.94 ఇంటూ ఎంఎన్. ఎంఎన్ మనకి 0.2 ఇంటూ వైవి అంటే 0.402 ఇంటూ 1266.46. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం.
6 divided by 9.9 into 5.94 into 0.2 into 0.402 into 1266.46 into 0.7. సో నాకు ఎంత వచ్చిందంటే సిగ్మా బి ఈక్వల్ టు 1125.027 అన్నది వచ్చింది. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు మనకి కండిషన్ ఏమవ్వాలి, ఇక్కడ ఇచ్చిన కండిషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి అన్నది అవ్వాలి. సో మనం సిగ్మా బి అన్నది ఎంత మనం అనుకున్నాం, సిగ్మా బి అన్నది 4000, సిగ్మా బి అనేది 4000 అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 1125 వచ్చింది. సో డిజైన్ అన్నది సేఫే, అంటే సిగ్మా బి అండ్ డిజైన్ది. ఓకే, మనకి ఎంత వచ్చింది 1125.027. ఇక్కడ మనకి సిగ్మా బి 4000. సో మనకి ద డిజైన్ ఈజ్ సేఫ్ అని చెప్పేసి రాస్తారు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇక్కడ వరకు మనకి ప్రొసీజర్లో ఎలాగైతే ఉందో అలాగే మనం క్యాలిక్యులేట్ అన్నది చేసాం. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 28.8 చూద్దామండి. సో ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసినవి చూద్దాము. మనకి ఏంటంటే ఇది క్యాలిక్యులేట్ చేసాము, మార్జులే, ఇండ్యూస్డ్ కంప్రెస్, ఇండ్యూస్డ్ బెండింగ్, నెంబర్ ఆఫ్ టీత్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ చేసాము. అలాగే డిస్టెన్స్ రిలేటెడ్ టు ది ఇది కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు లాస్ట్ వరకు కూడా అంటే అడెండమ్ నుంచి దీని వరకు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది స్పెషల్ కేసెస్ అని మనం చెప్పుకున్నాం కదండి. స్పెషల్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం అడెండమ్కి చూసుకుందాం. ప్రొసీజర్ అన్నది చాలా పెద్దదండి. సో స్కిప్ చేసి అయితే చూడొద్దు. ఎక్కడైతే మనం మళ్ళీ స్కిప్ చేస్తామో మళ్ళీ బ్యాక్ వచ్చి చూడాల్సి ఉంటుంది. ఓకేనా. సో స్పెషల్లో ఫస్ట్ వన్ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, అడెండమ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అడెండమ్కి ఫార్ములా ఏంటంటే 1 into mn. సో 1 into mn అంటే 0.2 వచ్చింది కదా. సో మనకి 0.2నే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ది ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే డిడెండమ్. సో డిడెండమ్ హెచ్ఎఫ్ ఈక్వల్ టు 1.25 mn. సో 1.25 into 0.2, 1.25 into 0.2 మనకి 0.25 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ టూత్ హైట్. ఇంకా మనకి తెలీదు, ఇంకేది ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనకి తెలీదు అన్నప్పుడు ఇంక ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే మనకి డేటా బుక్ అన్నది అలౌ చేస్తారు కాబట్టి. సో 2.25 into 0.2. సో మనకి 0.45 అనేది వచ్చింది. ఓకేనా. సో ఎలా చేసినా, లేదు అంటే హెచ్ఏ ప్లస్ 0.2 ప్లస్ 0.25 ఎలా చేసినా మనకి ఒకటే వస్తుంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బాటమ్ క్లియరెన్స్. సో బాటమ్ క్లియరెన్స్ C ఈక్వల్ టు 0.25 ఇంటూ అంటే mn. సో 0.25 ఇంటూ 0.2, 0.05 బాటమ్ క్లియరెన్స్. ఇవన్నీ సెంటీమీటర్సే కాబట్టి సెంటీమీటర్సే వస్తాయండి యూనిట్స్. సో నెక్స్ట్ చేయాల్సింది పిచ్ సర్కిల్ డయామీటర్స్.
పిచ్ సర్కిల్ డయామీటర్ d1 ఈక్వల్ టు mn z1 బై కాస్ బీటా, అలాగే d2 ఈక్వల్ టు mn z2 బై కాస్ బీటా. ఓకే, mn అంటే 0.2 ఇంటూ z1 మనకి ఇంతకు ముందు దాంట్లో క్యాలిక్యులేట్ చేసాం కదా, z1 z2. z1 ఏమో 16, z2 ఏమో 80. సో కాస్ 15 0.2 into 16 divided by cos 15, 3.312. 0.2 into 80 divided by cos 15, 16.56. ఓకే, పిచ్ది అయిపోయింది. నెక్స్ట్ టిప్ సర్కిల్ డయామీటర్. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ టిప్ సర్కిల్ డయామీటర్ dA1 ఈక్వల్ టు d1 ప్లస్ 2HA, అలాగే dA2 ఈక్వల్ టు d2 ప్లస్ 2HA. సో d1 అంటే 3.312 ఇంటూ 2 ఇంటూ HA అంటే మనకి 0.2 వచ్చింది, అలాగే d2 అంటే 16.56 ప్లస్ 2 ఇంటూ HA అంటే 0.2. సో 3.312 ప్లస్ 3.312 ప్లస్ 2 ఇంటూ 0.2, 3.712, 16.56. టిప్ సర్కిల్ డయామీటర్ dA ఈక్వల్ టు d1 2HA, dA2 ఈక్వల్ టు d2 ప్లస్ 2HA. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.712 వచ్చింది. సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 56 ప్లస్ 2 ఇంటూ 0.2, సో 16.96 అన్నది వచ్చింది. సో దీని తర్వాత మనకి రూట్ సర్కిల్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ సర్కిల్ డయామీటర్, దీని ఫార్ములాస్ కూడా సేమ్ అండి, పేజ్ నెంబర్ 28.9లో ఉంటాయి. సో dF1 ఈక్వల్ టు d1 మైనస్ 2HF, dF2 ఈక్వల్ టు d2 మైనస్ 2HF. ఓకే, d1 అంటే మనకి 3.312 మైనస్ 2 ఇంటూ HF ఎంత వచ్చింది 0.25, d2 16.56 మైనస్ 2 ఇంటూ 0.25 HF. సో 2.812 వచ్చింది. ఇది 16.56 మైనస్ 2 ఇంటూ 0.25, 16.06 అనేది వచ్చింది. సో ఇలా మనం రూట్ సర్కిల్ డయామీటర్ వరకు క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత ట్రాన్స్మిషన్ రేషియో ఆల్రెడీ మనకి ఇచ్చిన డేటాలో రిడక్షన్ రేషియో I ఈక్వల్ టు అని తీసుకున్నాం కదా అన్న, మనం చేద్దాము అంటే చేసుకోవచ్చు. 8 ఈజ్ ద ట్రాన్స్మిషన్ రేషియో, I ఈక్వల్ టు Z2 బై Z1. Z2 ఎంత వచ్చింది మనకి,
80/16 5 అంటే మనకి ట్రాన్సిషన్ రేషియో ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. తర్వాత ఇంకా విర్చువల్ నెంబర్ ఆఫ్ టీత్స్ అన్నది ZV1 అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ. ఇదిగోండి ZV1 అన్నది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ హెలిక్స్ యాంగిల్ అన్నది కూడా మనకి 8 to 25 మధ్యలో ఉండాలి. మనం ఆల్రెడీ దాన్ని కన్సిడర్ చేసేసాం. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ అన్నవి చేయాలి. సో ఇక్కడితో మనకి ప్రాబ్లం అన్నది అయిపోయింది. దీని తర్వాత మనకి రిజల్ట్ అన్నది రాయాలి అండి. ఈ రిజల్ట్లో మనకి టోటల్ మనం ఎన్నైతే క్యాలిక్యులేట్ చేసామో మొత్తం అవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది రిజల్ట్లో. అంటే పిచ్, సర్కిల్ డయామీటర్స్, నెక్స్ట్ సెంటర్ డిస్టెన్స్, మినిమం మార్జులే, డిజైన్ ట్విస్టింగ్ మూమెంట్స్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాం కదా, అవన్నీ లైన్ బై లైన్ రాసుకుంటూ రావాలి. ఇలా రాస్తే కనుక మనకి కొంచెం రిజల్ట్ కూడా 2 మార్క్స్ 3 మార్క్స్ పడే ఛాన్సెస్ అన్నవి ఉంటాయన్నమాట. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.